హాయ్, వెల్కమ్ టు ది ఎంట్రీ. సో మనకు 12 నాడు అంటే నిన్న టెట్ ఎగ్జామ్ అయితే తెలంగాణలో జరిగింది. ఆ టెట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా వచ్చింది, హార్డ్ గా వచ్చిందా లేదా ఈజీగా వచ్చిందా అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే గనక చదివిన వాళ్ళకైతే ఈజీగానే ఉంది పేపరు. బట్ కొంచెం ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించాడు, కొంచెం లాజికల్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో అండ్ ఎగ్జామ్ అయిపోయింది. కొందరు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కీ అనేది ఇస్తున్నారు, బట్ అఫీషియల్ గా ప్రైమరీకి అయితే ఇవ్వలేదు. సో ఈ రోజు అయితే అఫీషియల్ గా ప్రైమరీకి ఇస్తామని చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ కి కూడా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ టైం ఉంటుంది. ఈ మధ్యలో ఏముంటుంది సార్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఆ మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే గనక అబ్జెక్షన్ చేయవచ్చు అనమాట. ప్రైమరీకి ఇచ్చిన తర్వాత ఇది కీ కరెక్ట్ గా లేదు, ఇది తప్పు ఉంది, ఇది ఒకసారి చెక్ చేయండి అంటే గనక వాళ్ళు అది కరెక్టా లేదా చూసి మళ్ళీ ఆప్షన్ ను సరి చేస్తారు. సో ఆ ప్రైమరీ కి ఫైనల్ కి తేడా ఎంత ఉంటుంది సార్ అంటే ఒక 3 నుంచి 4 ఉండొచ్చు, 4 నుంచి 5 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ అయితే ఉండవు. సో ప్రైమరీ కీలో ఒకవేళ వచ్చిన మార్కులు రిజల్ట్ లో వచ్చిన మార్కులకి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 2 నుంచి 3 మార్కుల మధ్యలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ప్రైమరీ కీలో నాకు 90 మార్కులు వచ్చాయి. సో రిజల్ట్ లో మాత్రం 90 మార్కులు రాలేదు అనుకుంటే ఒక 2-3 మార్కులు అటు ఉంటాయి. సో ఫైనల్ కీ అనేది ఫిక్స్ అన్నమాట. ఫైనల్ కీ ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులే ఉంటుంది. సో మరి ఎక్కువ మార్కులు ఎన్ని ఉండవచ్చు అని ఈసారి చూసినట్టయితే అందరూ చాలా చదివిన వాళ్ళు అయితే అందరూ 110, నాకు చెప్పినంత వరకు అయితే 110 అండ్ 120 దగ్గరనే ఉన్నారు. సో ఈసారి కూడా 120+ చాలా మందికి ఉంటాయి. సో మరీ 130+ అని చెప్పలేం కానీ 120+ అయితే మార్కులు ఉండవచ్చు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ 120+ అయితే ఖచ్చితంగా ఉండవచ్చు. సో దాని తర్వాత మరి టెట్ రిజల్ట్ ఎప్పుడు అంటే ఈ నెల 27 తారీఖు నాడు, అంటే జూన్ 27 నాడు టెట్ రిజల్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా, 27 నాడు టెట్ రిజల్ట్ ఉంది. ఓకే, ఆ 27 నాడు టెట్ రిజల్ట్ మన టెట్ ts.cgg.gov.in లో ఆ రిజల్ట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెట్ అయిపోయింది, టెట్ లో ఇలాగో క్వాలిఫై అయ్యారు లేదా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు, ఓకే, నో ప్రాబ్లం. సో దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందండి. ఆ డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈ టెట్ రిజల్ట్ వచ్చేలోపు అనౌన్స్ చేయొచ్చు, లేదా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 1 వీక్ లో అనౌన్స్ చేయొచ్చు. సో అప్పుడు ఎన్ని రోజులు టైం ఇస్తారంటే మినిమం అప్పుడు కూడా 70 నుంచి 80 రోజులు టైం ఇస్తారు. మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఖచ్చితంగా ఈ నెల, అంటే ఇప్పుడు జూన్ లో నోటిఫికేషన్ టెట్ అయిపోయింది కాబట్టి జూన్ లో రిజల్ట్ వస్తుంది కాబట్టి జూలైలో నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. సో జూలైలో ఇస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో ఎగ్జామ్ అయితే పెడతారు నాకు తెలిసి అనుకుంటున్నాము. బట్ నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. మరి డిఎస్సికి ఫర్ ఎగ్జాంపుల్ టెట్ లో తక్కువ మార్కులు వచ్చినా సరే డిఎస్సి లో జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో డిఎస్సి అంటే టెట్ అనేది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాబట్టి టెట్ లో 7 నుంచి 8 మార్కుల మధ్యలో తెచ్చుకుంటే డిఎస్సి లో 1 మార్క్ అవుతుంది, అంటే 20% వెయిటేజ్ కాబట్టి. అదే డిఎస్సి లో ఒక్కొక్క బిట్ కి అంటే హాఫ్ మార్క్ ఉంటుంది. సో 80 మార్కులు డిఎస్సి ఎగ్జామ్ ఉంటే దాంట్లో 160 బిట్లు ఉంటాయి అన్నమాట. సో ఆ 160 బిట్లు ఉంటాయి కాబట్టి మనం టెట్ ఆల్రెడీ చదివింది సరిగా పర్ఫామ్ చేయలేకపోతే డిఎస్సికి యూజ్ అవుతుంది, అంతేగాని టెన్షన్ పడొద్దు. సో అక్కడ ఏమవుతుంది అంటే టెట్ లో మీకైతే యూజ్ అయిన సబ్జెక్ట్ అంటే చదువుకున్నారు కాబట్టి అది ఒకవేళ ఇక్కడ పర్ఫామ్ చేయలేకపోయినా డిఎస్సి లో అయితే పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మీకు టెట్ లో ఎన్ని మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మాత్రం డిఎస్సికి అయితే 100% యూజ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్స్ అయ్యాయి, ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ కీ వస్తుంది, దాని తర్వాత రిజల్ట్ వస్తుంది, అయిపోయింది టెట్ ఎగ్జామ్. మరి నెక్స్ట్ డిఎస్సి కూడా అలాగే ఉంటుంది కాబట్టి డిఎస్సి వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ అవుదాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అక్కడే అయిపోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. సో టెట్ చాలా మందికి ఈజీ అన్నారు, చాలా మంది హార్డ్ అన్నారు. సో కొంచెం లాజికల్ గా ఇచ్చాడు కాబట్టి కొత్తగా రాసిన వాళ్ళు, కొంచెం ఆలోచించి రాసిన వాళ్ళు, కొత్తగా రాసిన వాళ్ళు కూడా చాలా మంది, అంటే చాలా మందికి 100+ వస్తున్నాయి. సో 90+ to 100 మధ్యలో చాలా మందికి ఉన్నాయి. అండ్ 120+ లో కూడా చాలా నాకు తెలిసిన వాళ్ళకైతే చాలా మందికి ఉన్నాయి. సో అందుకోసం ఏం చెప్తున్నామంటే టెట్ అయిపోయింది, డిఎస్సి గురించి మీరు పట్టించుకోండి, టెట్ గురించి అనవసరము, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డిఎస్సి కోసం ఎప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ మిస్టేక్ పడ్డది. సో డిఎస్సి కోసం ఎప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అంటే ఈ రోజు నుంచే డిఎస్సి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే టెట్ లో ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయనే డిసప్పాయింట్ కన్నా ఆ 2 మార్కులు ఇక్కడ 7 నుంచి 8 బిట్లు చేస్తే 1 మార్క్ వస్తుంది డిఎస్సిలో. టెట్ లో డిఎస్సిలో 2 బిట్స్ చేయండి, మార్క్ యాడ్ అవుతుంది అక్కడ. సో ఇది
మళ్ళీ మీరు చదివిన సబ్జెక్ట్స్ అని రివిజన్ చేయండి. అండ్ టెట్ కి సైకాలజీ ఉండదు, పర్స్పెక్టివ్ అండ్ జీకే ఉంటుంది అడిషనల్ గా. దాంతో పాటు ఎస్జిటి వాళ్ళకైతే అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ పర్స్పెక్టివ్ జీకే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని సిలబస్ ఏందో చూసుకొని అది చదవండి. ఇంతకు ముందు ఉన్న సిలబస్ అయితే తీసుకొని చదవండి. ఒకవేళ మార్కులు వస్తే కనుక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కులు వస్తే కొంచెం మార్కులు ఉంటాయి, బాగా ఉండవు. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉన్న కంటెంట్ అయితే అదే ఉంది కాబట్టి మారలేదు, కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, రైట్. అండ్ మనకు ఒక పేపర్ లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో ఒక్కసారి చూద్దాం మనము. మరి ఏమి ఇచ్చాడు పేపర్ లో, నిన్న జరిగినటువంటి పేపర్ లో, రైట్. ఇక్కడ చూసినట్టయితే మనము టెట్ కొంచెం టఫ్ గా ఇచ్చాడు అని చెప్పి కొన్ని పేపర్స్ లో ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ గా అయితే చదివిన వాళ్ళకి కావచ్చు, చదవని వాళ్ళకి కావచ్చు, చాలా మంది లాజికల్ గా ఉందన్నారు కానీ టఫ్ గా ఉందని ఎవరు అనలేదు, కొంతమంది అన్నారు. బట్ కొంచెం అయితే ప్రతిసారి ఉన్నటువంటి టెట్ కంటే కొంచెం డిఫరెంట్ గానే ఇచ్చాడు. ఎందుకంటే ఇంతకు ముందు డైరెక్ట్ బిట్స్ కావచ్చు, అప్లికేషన్ టైప్ కావచ్చు అడిగినప్పుడు ఆన్సర్ చూడగానే కొంచెం పెట్టేలా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ఎలా అడిగాడంటే ఆప్షన్ చూడగానే ఆప్షన్ లో 2 నుంచి 3 ఆప్షన్లు కరెక్టేనేమో అన్న విధంగా క్వశ్చన్ పేపర్ చాలా ఆలోచించి పెట్టాడు. సో ఇదే రిపీట్ అవుతుంది డిఎస్సి లో కూడా. అందుకోసం మనం ఏదైతే పర్ఫెక్ట్ గా చదువుతామో అది ఖచ్చితంగా 100% మనకు ఈజీగా అటెంప్ట్ చేస్తాం అనమాట. చదివిన దానికంటే రివిజన్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పటి వరకు చదివిన మొత్తం ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంతకుముందు చదువుతున్న వాళ్ళైతే రివిజన్ చేయండి. సైకాలజీ పక్కన పెట్టేసి మిగతా సబ్జెక్టుల పైన ఫోకస్ చేయండి. పర్స్పెక్టివ్ అండ్ జీకే పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అవి ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 10 మార్కులు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కావచ్చు, డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి కావచ్చు. మిగతా వాళ్ళకు ఎస్జిటి వాళ్ళకు మిగతా అన్ని సబ్జెక్టులు 9 మార్కులు ఉంటాయి, 18 బిట్లు. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మీకు ఉన్న సబ్జెక్ట్ పైన 60 మార్కులు ఉంటుంది. కాబట్టి మీ సబ్జెక్టులను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీ డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎంట్రీలో గోల్డ్ ప్యాక్ కూడా ఉంది అని చెప్పుకున్నాము ఇంతకు ముందు. ఈ గోల్డ్ ప్యాక్ ద్వారా మనకు ఎటువంటి డౌట్స్ కానీ, జూమ్ క్లాసులు కానీ కండక్ట్ చేస్తుంటాం. డౌట్స్ అని క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. సో ఈ గోల్డ్ ప్యాక్ లో మీకు 100 డేస్ మెంటర్షిప్ ఇస్తాము. అంటే ఉన్నటువంటి సిలబస్ ని 100 డేస్ డివిజన్ చేసి ఒక్కో రోజు ఒక్కో షెడ్యూల్ ఇస్తుంటాము. దాన్ని చదివిన తర్వాత మళ్ళీ ఆ రివిజన్ చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ రివిజన్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత దాని రిజల్ట్ కూడా మీకు చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా డైలీ ఒక 1 అవర్ లైవ్ క్లాస్ ఉంటుంది. అది డౌట్స్ క్లారిఫికేషన్ కోసం కాదు, ఇంపార్టెంట్ టాపిక్స్ తెప్పిస్తాము అండ్ డౌట్ క్లారిఫికేషన్ కూడా చేస్తాము. మీకు ఏ టైంలో ఏ డౌట్ ఉన్నా మా ఎంట్రీ గోల్డ్ ప్యాక్ ద్వారా ప్రిపేర్ అయినట్టయితే మీకు ఈజీగా డిఎస్సిలో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు గోల్డ్ ప్యాక్ తీసుకుంటే. ఎందుకంటే వాట్సాప్ లోనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఆ గ్రూప్ లోనే డౌట్స్ అన్ని క్లారిఫై అవుతూ ఉంటాయి. అంటే ఇంటి దగ్గరనే మంచి భోజనం తింటూ ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే మంచి ఫ్యాకల్టీ క్లాసెస్ మీరు చూడొచ్చు. అండ్ ఇది గోల్డ్ ప్యాక్ ద్వారా అయితే మీరు ప్రిపేర్ అయితే మాత్రం 100% యూజ్ ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా తీసుకున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే గనక అడగండి. లేదంటే మీరే ఒకసారి తీసుకొని చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, లేదంటే అక్కడితో వదిలేయండి. మీకే నచ్చుతుంది అని చెప్తున్నాం అనమాట, రైట్. ఇక్కడ మనం చూస్తే మరి టెట్ అనేది గ్రాంధిక భాషలో ప్రశ్నలు ఇచ్చాడు అని చెప్తున్నాడు. అర్థం కాక అభ్యర్థులు తిప్పాలంటున్నాడు. అండ్ దాంతో పాటుగా పేపర్ 1, పేపర్ 2 రెండు ఈసారి పేపర్ 1 బిఈడి వాళ్ళు కూడా రాశారు కాబట్టి చాలా మంది ఎక్కువ రాశారని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో అదే కాకుండా 90% అనేది హాజరు శాతం ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక 10% మాత్రం కొంచెం ఇబ్బందుల వల్ల అటెండ్ కాలేకపోయారు. అండ్ సెంటర్స్ కూడా కొంచెం దూరంగా కొందరికి పడ్డాయి, కొందరికి దగ్గరగా పడ్డాయి. సో దాని వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు చాలా మంది. ఇది ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్స్. ఇంకా మీకు మిగతా ఇన్ఫర్మేషన్స్ తో మీకు జూమ్ క్లాసెస్ కానీ ఇట్లా యూట్యూబ్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూనే ఉంటాము. వెంటనే మీరు కొత్త వాళ్ళు అయితే కనుక వెంటనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ ను. అండ్ ఎంట్రీ యాప్ లో ఉన్నటువంటి ప్యాక్స్ ను చూడండి. మీకు 4 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. దాని వీడియో కింద కూడా ఒక ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్అప్ చేసినట్టయితే కనుక మా ఏజెన్సీ మిమ్మల్ని మీకు కాల్ చేసి మా ఫ్యూచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు గనక నాతో మాట్లాడాలనుకుంటే వాళ్ళకి చెప్పండి, నేను సార్తో మాట్లాడతాను. నాకు కాన్ఫరెన్స్ పెడతారు, మాట్లాడొచ్చు. అండ్ మీరు గోల్డ్ ప్యాక్ తీసుకుంటే కనుక నేనే మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీకు షెడ్యూల్ కానీ ఇంకా ప్రిపరేషన్ టిప్స్ కానీ ఏదో చెప్తూనే ఉంటాం. కాబట్టి ఎప్పటికీ మీరు నాకు టచ్ లోనే ఉంటూ మీ ప్రిపరేషన్ 100% సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవచ్చు, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.